హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ట్రా పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఇందులో మీకు ఎక్స్ట్రా పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఎక్స్ట్రా పేకి టెలిగ్రామ్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా దానికి బాట్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత లింక్స్ మీరు పోస్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత మీకు అమెజాన్ అప్లికేట్ అకౌంట్ ఉంటే దాన్ని ఎలా యాడ్ చేయాలి, తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలామంది ఎక్స్ట్రా పే యూజ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. నేను చాలా వీడియోస్ కామెంట్లో చూసాను. ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా ఇక్కడ మీకు అయితే ఇస్తాను. ముందుగా మీకు ఎక్స్ట్రా పే యాప్ అయితే కావాలి. దాని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎలో అని ఉంటుంది. ఎలో పర్మిషన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ ఆర్ సైన్ అప్, మీరు కొత్త వాళ్ళు కాబట్టి సైన్ అప్ అయితే అవ్వాలి. నేను సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ద్వారా యూజ్ చేయండి, ఇక్కడ లేకపోతే మెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ద్వారానే నేను లాగిన్ అవుతున్నాను. మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద గూగుల్ కోడ్ ఉంది, కావాలంటే యాడ్ అవ్వండి మెయిల్ ద్వారా. నేను నా మొబైల్ నెంబర్ ద్వారానే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్ నెంబర్ ద్వారానే యాడ్ చేయండి, లేకపోతే మెయిల్ ఇచ్చేని యాడ్ అవ్వచ్చు, మీ ఇష్టం. మీరు మెయిల్ ఇచ్చిన యాడ్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ ఇచ్చైనా యాడ్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెయిల్ ఇచ్చి యాడ్ అయిన తర్వాత మెయిల్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు రిఫరల్ కోడ్ ఉంటుంది. ఈ రిఫరల్ కోడ్ దగ్గర ఇక్కడ నా అకౌంట్ని ఉపయోగిస్తే మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏందో వీడియో లాస్ట్లో చెప్తాను. రిఫరల్ కోడ్ దగ్గర 1PSNA అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు కోడ్ అయితే ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఇచ్చిన నెంబర్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఇంకొన్ని 757549 ఒక కోడ్ అయితే వచ్చింది నాకు. ఆ కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ ఇన్ అయితే అవుతుందా. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంకొండి ఎక్స్ట్రా పే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొండి ఎక్స్ట్రా పే అయితే ఓపెన్ అయింది మనకు. ఎక్స్ట్రా పే ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఇంకా మనకు ఇక్కడ చాలా ఉంటాయి. మీకు టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ కమిషన్స్ చూడొచ్చు. ఎర్న్ అప్ టు 8%, ఫ్లిప్కార్ట్కి 8%, అజియోకి, మింత్రా, ఇవన్నీ ఉంటాయి. మీకు అమెజాన్ తప్ప ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్కి సపరేట్ ఉంటుంది. అది వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే అమెజాన్ అప్లికేట్ లింక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు ఎర్నింగ్స్ అయితే కనిపిస్తాయి. నేను కూడా కొత్తగా కాబట్టి నాకు ఎటువంటి ఎర్నింగ్స్ అయితే లేవు. నేను కూడా ఈరోజు క్రియేట్ చేశాను. తర్వాత మీకు ఇక్కడ ప్రాసెస్ చెప్తాను. ఇంకోటి కింద మీకు మేక్ లింక్స్ అని ఉంటుంది. మీకు మేక్ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ, అజియోలో కానీ అది లింక్ తెచ్చి ఇక్కడ మీరు పే చేసి దాన్ని లింక్ అయితే తీసుకొచ్చి, నేను ఫ్లిప్కార్ట్లో ఒక లింక్ అయితే తీసుకొస్తున్నాను. ఏసీ ఉంది ఇక్కడ. ఏసీ లింక్ని అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఇంకోటి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ని కాపీ చేసుకోండి. లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద మీకు మేక్ లింక్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆ లింక్ని అయితే పోస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ కింద మేక్ లింక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకుని అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దాని ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ పై చేస్తే మీకు మనీ అయితే వస్తాయి. ఇంకోటి ఇక్కడ మీరు మేక్ లింక్ మీద క్లిక్ చేసి కింద మీకు ఉంది కదా, దాన్ని ఈ విధంగా లింక్ కన్వర్ట్ అయితే చేసుకోండి. దాని ద్వారా వచ్చిన మనీ మాత్రమే మీకు అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఏసీ ఇమేజ్ తీసుకోండి. మీకు ఈ మ్యాటర్ కావాలన్నా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి దాన్ని అయితే కాపీ చేసుకోవచ్చు. ఇంకోండి ఆ ఇమేజ్ ఒక మ్యాటర్ని అయితే కాపీ చేశాను. కాపీ చేసి కింద లింక్ అయితే ఇస్తున్నాను. ఇంకోండి ఇక్కడ మేక్ లింక్ దగ్గర లింక్ అయితే ఇచ్చాను. లింక్ ఇచ్చే విధంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయొచ్చు. ఇది మనం నార్మల్గా పోస్ట్ చేసేది, డైరెక్ట్గా పోస్ట్ చేసేది కూడా నేను చెప్తాను. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి కంపల్సరీగా. టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క లింక్ని మీరు ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ మై అకౌంట్ సెక్షన్లోకి అయితే రండి. మై అకౌంట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ అవుతుందో ఆ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీరు మేల్ ఫీమేల్ అడుగుతుంది, ఇచ్చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో ఉన్న నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. చాలామంది పాన్ నెంబర్ ఇస్తే ప్రాబ్లం అంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కింద మీరు వెరిఫై పాన్ అయితే క్లిక్ చేయండి. వెరిఫై పాన్ క్లిక్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది. నేనైతే నెంబర్ ఇచ్చి వెరిఫై పాన్ మీద క్లిక్ చేశాను. ఇంకోటి పాన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ ఉంది కదా. కింద మీకు అప్లికేట్ ప్రమోటర్ సెలెక్ట్ చేసుకోండి. కింద చూస్తే GST అప్లికేబుల్ నో మే పెట్టుకొని సేవ్ అయితే క్లిక్ చేయండి. ఇంకోటి గ్రేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ అని ఈ విధంగా అయితే పడుతుంది. ఇంకోండి మనకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత మీరు కిందకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మై ట్రాఫిక్ సోర్స్ దగ్గరకు వచ్చి
కింద మీకు మై ట్రాఫిక్ సోర్స్ ఉంటుంది, అక్కడ మీకు యాడ్ అండ్ న్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ టెలిగ్రామ్ ఛానల్ ఏమైతే ఇవ్వండి. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఆ వీడియో అయితే చూడండి. టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ తెచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న, యూట్యూబ్ ఉన్న, ఇక్కడ ట్విట్టర్ ఉన్న అన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడైతే మీరైతే లింక్స్ అయితే పేస్ట్ చేయండి. నేను ట్విట్టర్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. కింద మీకు సజెస్టెడ్ కేటగిరీ ఉంది, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్నీ సెలెక్ట్ చేసుకునేం కాదు, లేకపోతే మీకు నచ్చిన ఒక 3-4 అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫ్యాషన్, ట్రావెల్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు పైన సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేసుకుని కింద కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద అయితే సేవ్ అయితే క్లిక్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాడ్ చేసి కింద సేవ్ అయితే క్లిక్ చేశాను. ఇంకోటి మనకి టెలిగ్రామ్ యాడ్ అయింది, ఇన్స్టాగ్రామ్ యాడ్ అయింది. అంటే ట్రాఫిక్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని నాకు టెలిగ్రామ్ నుంచి వచ్చింది కాబట్టి నేను టెలిగ్రామ్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాట్ అయితే యాడ్ చేయాలి. అంటే మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అసలు బాట్ ఎలా యాడ్ చేయాలి ఇక్కడ మీకు అంతా డీటెయిల్గా అయితే ఉంది. ఇది నేను చూపిస్తాను, ఇవైతే మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనం బాట్ ఎలా యాడ్ చేయాలో ఇదొకతే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి, అవసరం అయితే పనికొచ్చింది, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పేకి సంబంధించిన ఇక్కడ చూడండి యాడ్ ఛానల్ అయితే ఉంది. ఈ ఛానల్ అయితే మనం అయితే యాడ్ చేయాలి, మనం అయితే అడ్మిన్ అయితే ఇవ్వాలి. అది ఎలా కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి మీ ఛానల్లోకి వచ్చి ముందుగా మీరైతే ఒక బాట్ క్రియేట్ చేసుకోండి. మీ టెలిగ్రామ్ ఛానల్కి ఒక బాట్ ఫాదర్ అని క్లిక్ చేస్తే మీకు ఏదైనా వస్తుంది. ఇక్కడ మీరు చూడండి యాడ్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ఇంకోటి అయితే చూపిస్తాను. ఇదైతే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. టెలిగ్రామ్ సెర్చ్లో బాట్ ఫాదర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ /స్టార్ట్ అని క్లిక్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ /స్టార్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత న్యూ బాట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ బాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏదైతే నేమ్ పెట్టుకున్నా, ఇప్పుడు నాది ఛానల్ నేమ్ టెక్9 డీల్స్ కాబట్టి నేను ఇక్కడ టెక్9 డీల్స్ 9 అని పెట్టుకున్నాను. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. తర్వాత టెక్9 డీల్స్ 9 డాట్ ఇచ్చి బాట్ అని రాయండి. ఈ విధంగా టెక్9 డీల్స్ 9 స్లాష్ ఇచ్చి బాట్ అని రాయండి. ఈక్వల్ కాదు, స్లాష్ ఇచ్చి బాట్ అని రాయండి. బాట్ అని రాసి ఇక్కడ ఎంటర్ అయితే నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బాట్ అయితే క్రియేట్ అయిపోయింది. పైన మీకు ఇదైతే కాపీ లింక్ చేసుకోండి. కింద మీకు టోకెన్ కూడా ఉంటుంది. ఆ టోకెన్ ఎలా యూజ్ చేయాలో తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి మీరు మీ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి యాడ్ అడ్మిన్ మీద క్లిక్ చేయండి. అడ్మిన్ మీద క్లిక్ చేసి ఇందాక కాపీ చేసుకున్న బాట్ని ఇక్కడ సెర్చ్లో పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇంకోండి ఇక్కడ టెక్9 డీల్స్ 9 ఉంది కదా, దీనికైతే మనం పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ ఆన్ చేయండి, కింద ఒకటే ఆఫ్ చేయండి, పైన రైట్ మార్క్ అయితే ఇవ్వండి. అడ్మిన్ రైట్స్ ఇవి మనం బాట్కి అయితే మనం రైట్స్ ఇస్తున్నాం మన ఛానల్లో. ఇక్కడ మనకు బాట్ అయితే యాడ్ అయిపోయింది. మనకు టెక్9 డీల్స్ 9 బాట్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకు టోకెన్ నెంబర్ ఉంది. ఆ టోకెన్ నెంబర్ అయితే వెరీ ఇంపార్టెంట్. టోకెన్ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఆ టోకెన్ నెంబర్ నేను కాపీ చేస్తున్నాను, అది ఎలా ఉపయోగపడుతుందో కూడా నేను చూపిస్తాను. మీరు టోకెన్ నెంబర్ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ మీకు టోకెన్ నెంబర్ అయితే ఉంటుంది. యూజ్ దిస్ టోకెన్ నెంబర్, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రా పేలోకి వచ్చి ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా రండి. ఇక్కడ యాడ్ ఛానల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ కాపీ చేసుకున్న టోకెన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఛానల్ యూజర్ నేమ్ దగ్గర మీ టెలిగ్రామ్ యొక్క ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లింక్ అయితే కాపీ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఈ లింక్ని అయితే కాపీ లింక్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ మనం టోకెన్ యాడ్ చేస్తాం. ఛానల్ యూజర్ నేమ్ దగ్గర మన టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేస్తాం. సెలెక్ట్ స్టేటస్ ఎనేబుల్ అయితే చేసుకోండి. తర్వాత ఆటో పోస్ట్ ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి, చాలామంది ఛానల్స్ ఇక్కడ ఆగిపోతున్నాయి. ఇక్కడ దాకా అయితే మంచిగా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎర్రర్ అని పడుతుంది, చూపిస్తాను చూడండి. యాడ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఆర్ ఇన్వాలిడ్, కైండ్లీ చెక్ అని ట్రై అగైన్. అంటే మీరు ఏదో తప్పు చేశారని కాదు, ఇక్కడ ఏం తప్పు జరిగిందో నేను చూపిస్తాను. చాలామందికి ఇక్కడే ఫెయిల్ అవుతుంది. చాలామందికి ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలంటే జస్ట్ మీ యూజర్ నేమ్ని అక్కడ HTTP అన్నీ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయడమే, జస్ట్ ఏం లేదు. అది రిమూవ్ చేస్తేనే మీకు ఈ ప్రాబ్లం అయితే సొల్యూషన్ పోతుంది. ఇది ఏ టెక్ ఛానల్ వాళ్ళు ఈ విధంగా చెప్పలా. ఇక్కడ చూడండి టెక్9 డీల్స్లో పక్కన HTTP టీమ్ ఉంది కదా, అది తీసేయండి చాలు. జస్ట్ ఇది డేటా ఉంచండి, మిగతాదంతా తీసేయండి. తీసేసి మీ ఓన్లీ @ టెక్9 డీల్స్ అని ఉంచి ఇక్కడ యాడ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. మీకు సేవ్ అయిపోతుంది. చాలామంది ఇది తెలియక ఇక్కడ దాకా ప్రాసెస్ చేసి ఇక్కడైతే స్టాప్ చేస్తున్నారు. ఇంకోటి గ్రేట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఎవర్ టెలిగ్రామ్ డీటెయిల్స్ అని ఇక్కడ ఈ విధంగా అయితే పడుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు ఛానల్ అయితే యాడ్ చేశారు. ఎక్స్ట్రా పేకి మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే యాడ్ చేశారు. మీరు టెలిగ్రామ్ ఛానల్కి ఒక బాట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఆ బాట్ని ఇక్కడ మీ ఎక్స్ట్రా పేకి అయితే యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఆటో పోస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి
ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే టైప్ చేయండి. ఇక్కడ కూడా చాలామందికి మిస్టేక్ వస్తుంది, ఇక్కడే ఆగిపోతుంది చాలామంది ఛానల్. ఎక్స్ట్రా పే లింక్ కన్వర్ట్ బాట్ అని ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పైన ఒక లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ నొక్కండి. స్టార్ట్ నొక్కితే వాళ్ళకి రిప్లై ఏమి రాదు. చాలామంది ఇక్కడ దాకా వచ్చి స్టాప్ అవుతున్నారు. వాళ్ళు దీన్ని అప్డేట్ చేస్తారు, అదేవిధంగా కొంతమంది డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ లాగిన్ అవుతారు. అయినా కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఇదైతే స్టార్ట్ నుంచి మనకు మూవ్ అవ్వదు. అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ నేను ఒక మంచి చెప్తాను, అక్కడ నుంచి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లం మీకు సొల్యూషన్ దొరకాలంటే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే మీరు ఎటువంటి అప్డేట్ అయితే చేయమాకండి. జస్ట్ మీరేం చేస్తారంటే మీ ఎక్స్ట్రా పే యాప్లోకి అయితే వెళ్ళండి. ఎక్స్ట్రా పే యాప్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎలా చేయాలో చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పే టెలిగ్రామ్ బాట్ అని ఈ విధంగా ఉంది లెఫ్ట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్ అంతా చూపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు అయితే ఒకసారి చదువుకోండి, చదువుకోకపోయినా పర్వాలేదు, నేను చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు పైన ఒక స్కానర్ అయితే ఉంది, ఆ స్కానర్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను, అవి చూడండి. అవి చూసిన తర్వాత పైన మీకు ఇంకోండి ఒక స్కానర్ అయితే ఉంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్లో క్యూఆర్ స్కానర్ గూగుల్ లెన్స్లోకి అయితే వెళ్ళి దీని అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఒక లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు రిప్లై అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చింది. నేను దీనికోసం చాలా ప్రయత్నించాను, మీరు కూడా ఈ విధంగా చేయండి. ఐ విల్ టైప్ మై నెంబర్ కొట్టండి, తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ 10 డిజిట్ మొబైల్ ఇక్కడ మనం స్టార్ట్ కొట్టిన తర్వాత ఐ విల్ టైప్ మై నెంబర్ కొట్టాం. ఇక్కడ మీ 10 డిజిట్ ఏదైతే మీరు నెంబర్తో లాగిన్ అయ్యారో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా నెంబర్తో లాగిన్ అవుతున్నాను. తర్వాత మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని నేను ఎంటర్ చేస్తాను. 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఎక్స్ట్రా పే లింక్ కన్వర్ట్లో 158588 వచ్చింది, అదైతే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు నా నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ డౌట్స్ ఉంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడైతే ఓటీపీ చేస్తే ఇక్కడ మీకు బిట్లీ లింక్ ఆ డిఫాల్ట్ లింక్ అని 2 వచ్చాయి. బిట్లీ లింక్ అయితే మనకు అవసరం లేదు, మనం డిఫాల్ట్ లింక్ మీద క్లిక్ చేద్దాం. కంగ్రాచులేషన్ యు ఆర్ సెట్. మనకైతే ఎక్స్ట్రా పే ఆటో బాట్ కూడా మనకైతే కంగ్రాట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను చూడండి. మీకు బాట్ అన్నీ అయితే అయిపోయాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మనం ఏదో ఒక ఛానల్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నాది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే లాస్ట్ లింకు. తర్వాత మీకు ఆటో పోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ప్రసాద్ టెక్ అనే ఛానల్లో అదేవిధంగా టెక్ ఫ్యాక్స్ డీల్స్ అదేవిధంగా ఇలా అయితే యాడ్ చేసుకున్నాం. మీరు అమెజాన్ తప్ప ఏదైనా మింత్రా కానీ ఏజియో కానీ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నేను ఇది ఫ్లిప్కార్ట్ అయితే తీసుకున్నాను. ఇదేం చేస్తారంటే జస్ట్ ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి పైన షేర్ అయితే ఉంటుంది ఫార్వర్డ్, అది నొక్కి ఎక్స్ట్రా పే లింక్ కన్వర్ట్ ఉంది కదా దీనికైతే పేస్ట్ చేయండి. దీనికి పేస్ట్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి. దీనికి పేస్ట్ చేయండి, దాంట్లోకి అయితే వెళ్ళండి ఎక్స్ట్రా పేలోకి. ఇంకోటి అది ప్రసాద్ అన్న లింకు బై హియర్ దగ్గర మనకు ఇంకో లింక్ అయితే జనరేట్ అయింది. ఇంకో లింక్ చూడండి, ఆ లింక్ వేరు. ఇక్కడ 70Y ఉంది, ఇక్కడ WJW ఇది మన లింకు. ఇది మీరేం మీ ఛానల్లో పోస్ట్ ఛానల్లో మీ ఛానల్లో కూడా ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను. నా ఛానల్లో కూడా పోస్ట్ అయి ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్లో టెక్9 డీల్స్లోకి అయితే వెళ్ళాను. ఇంకోటి టెక్9 డీల్స్లో కూడా మనకి ఎక్స్ట్రా పే లింక్ అయితే యాడ్ అయింది. అదేవిధంగా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి దాన్ని మీ ఛానల్లోకి అయితే కన్వర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చూపిస్తాను. ఓన్లీ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఈ అమెజాన్ తప్ప ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని అయితే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఫార్వర్డ్ ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ బాట్లోకి అయితే వెళ్తున్నాను. ఇంకోటి దీంట్లోకి అయితే పేస్ట్ చేశాను. చేయింగ్లో ఇంకోండి ఇదైతే వాసుటెక్ అనేది ఇదైతే నాది. ఇంకోటి లింక్స్ మార్చిపోయి చూడండి, అవి వేరు ఇవి వేరు కోడ్స్. ఇది మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మన ఛానల్లో కూడా యాడ్ అయిపోయి ఉంటుంది. నా తెలుగు టెక్9 డీల్స్లోకి అయితే వెళ్తున్నాను. టెక్9 డీల్స్లోకి ఇంకోటి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ ఏం లేదు, అంతా ఇమేజెస్ మొత్తం A to Z అయితే మనకు వస్తాయి. జస్ట్ మనం ఆ లింక్ కన్వర్ట్ చేస్తే ఇక్కడికైతే మనకు ఆర్డర్ పోతుంది. ఇదైతే మనకు టైం సేవ్ అవుతుంది. రోజుకి ఎన్ని డీల్స్ అయినా ఈ విధంగా పోస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఇవి అయితే ఉన్నాయి. దీన్ని ఈ విధంగా దీని మీద ట్యాప్ చేయండి, ఫార్వర్డ్ నొక్కండి, ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ బాట్లోకి అయితే యాడ్ చేయండి. యాడ్ చేయడంలోనే ఇవి టెక్ ఫ్యాక్స్ డీల్స్ వాళ్ళు మన డైరెక్ట్గా మన ఛానల్లోకి యాడ్ అయిపోయినాయి. ఆ లింక్స్ వేరు ఈ లింక్స్ వేరు గమనించండి మీరు. ఇప్పుడు చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి, ఇంకో లింక్స్ మారిపోయాయి. ఈ విధంగా అయితే మీరైతే కన్వర్ట్ చేయొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నా నెంబర్ ఉంది కదా దాంట్లోకైనా మెసేజ్ చేయండి, లేకపోతే ఇక్కడ నా టెక్9 డీల్స్లోకి వెళ్ళి నాకు మెసేజ్ చేసినా నో ప్రాబ్లం. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ విధంగా మీరు 1 by 1 అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీకు అమెజాన్ అసోసియేట్ అకౌంట్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ప్రతిదీ క్రియేట్ చేసుకోండి ఎక్స్ట్రా పే బాట్లో. ఇంకోటి ఎక్స్ట్రా పే లింక్ కన్వర్టర్ ఉంటుంది, ఎక్స్ట్రా పే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో నుంచి మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు.
విధంగా యాడ్ చేసుకోండి. అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఆ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు అమెజాన్ అప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం అమెజాన్ లింక్స్ ఎలా పోస్ట్ చేయాలో చెప్తాను. అమెజాన్ అప్లికేట్ అకౌంట్ నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీరు కూడా క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఈ ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో మీకు నచ్చిన పోస్టులు యాడ్ చేయండి. అమెజాన్ గురించి లాస్ట్లో అయితే చెప్తాను. ఇక్కడ మీరు అంతా అయిపోయింది అనుకుంటున్నారు కదా, ఇక్కడ మీకు ఇప్పుడు మనం ఈ విధంగా ప్రతి ఒక్క డీల్ని అయితే పోస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి, ప్రతిదీ మీకు అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మనం ఎక్స్ట్రా పే అకౌంట్ అంతా క్రియేట్ చేసాం, కాకపోతే ఇంకా మీకు ఒక డౌట్ అయితే రావాలి, అంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పేలో మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఎక్స్ట్రా పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ అకౌంట్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. మై ఎర్నింగ్లోకి వస్తే ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది చూడండి, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మై ఎర్నింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పక్కకి స్క్రోల్ చేయండి. పైన స్టోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్, తర్వాత మేనేజ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయండి. ఫస్ట్ మీ ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్, అంటే మీ నేమ్ రాయాలి. ఇక్కడ నేను ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అన్నీ అయితే రాసుకున్నాను చూడండి. ఈ విధంగా రాసుకుని యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకు గ్రేట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి మనకు స్టేటస్ అప్రూవ్డ్ అని రావాలి. అప్రూవ్డ్ అని వస్తేనే మీకు అయితే సెలెక్ట్ అయినట్టు, అప్రూవ్డ్ అని ఈ విధంగా రావాలి. ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమెజాన్ లింక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మనం అన్నీ అయితే ఎక్స్ట్రా పే గురించి అయిపోయింది ఇక్కడ దాకా, ఇదంతా ఎక్స్ట్రా పే గురించి. ఇప్పుడు మనం అమెజాన్ యొక్క అసోసియేట్ని ఎక్స్ట్రా పేకి ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అసోసియేట్ అకౌంట్, అప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోండి. అంటే స్టోర్ ఐడి కావాలి మీకు స్టోర్ ఐడి మీరు క్రియేట్ చేసినప్పుడు అయితే అక్కడ కనిపిస్తుంది. లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టోర్ ఐడి అని కనిపిస్తుంది. దీని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ నాకు స్టోర్ ఐడి ఉంది, ఈ స్టోర్ ఐడిని నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ స్టోర్ ఐడి కాపీ చేసుకున్న తర్వాత అమెజాన్లో ఏంటంటే మీకు ఫస్ట్ టైం అయితే పడుతుంది. ఇది అమెజాన్ అయితే అది నేను చెప్తాను ఎలానో. మీరు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు బ్లాగ్ కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒక లింక్ అయితే ఇస్తుంటారు అక్కడ, ఆ లింక్స్ని ద్వారా మీరైతే పోస్ట్ చేయాలి. ఎలానో చూపిస్తాను. ఎక్స్ట్రా పే అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై లింక్స్ అని కనిపిస్తుంది, మేక్ లింక్స్ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ టు అడ్వాన్స్డ్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైనా చూపిస్తున్నా చూడండి, ఇక్కడ స్విచ్ టు అడ్వాన్స్డ్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ అమెజాన్ ట్యాగ్ అని కనిపిస్తుంది. యాడ్ అమెజాన్ ట్యాగ్ ఇక్కడ మీరు ఇందాక స్టోర్ ఐడి కాపీ చేసుకున్న తర్వాత అది దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మీ అమెజాన్ ట్యాగ్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు పోస్టులు డైరెక్ట్గా అయితే పోస్ట్ చేయకండి. ఈ అమెజాన్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అమెజాన్లో ఇక్కడ చూడండి, మీకు అమెజాన్ అసోసియేట్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎర్నింగ్స్లో మీకు మినిమం 2000 వస్తేనే మీకు ఆ విధంగా ఇందాక చెప్పిన ప్రాసెస్ అయితే వర్కౌట్ అవుతుంది. అప్పుడు దాకా మీరు ఏం చేయాలంటే, మీరు అసోసియేట్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు వెబ్సైట్ కానీ ట్విట్టర్ కానీ ఇచ్చుంటారు కదా, ముందుగా వీటిలో అయితే పోస్ట్ చేయాలి. వీటిలో పోస్ట్ చేసి ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి 3 మెంబర్స్ పర్చేస్ చేస్తేనే మీకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన దాకా మీరైతే ఈ విధంగా అయితే చేయండి. అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఇందాక నేను చెప్పినట్టు విధంగా అయితే ట్రై చేయొచ్చు. అప్రూవల్ వచ్చిన దాకా మీరు ఓన్లీ మీ సబ్స్క్రైబర్స్ని ఈ విధంగా మీరు ఇచ్చిన వెబ్సైట్ నుంచి కానీ బై చేయాలి, లేకపోతే ఈ విధంగా ట్విట్టర్ నుంచి కానీ ఈ విధంగా పిక్ అయితే కాపీ చేసుకోండి అమెజాన్ది. తర్వాత ఈ మ్యాటర్ అయితే కాపీ చేసుకోండి. మ్యాటర్ కాపీ చేసుకుని మీరు వెబ్సైట్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళండి. నేనైతే ట్విట్టర్ ఇచ్చాను కాబట్టి ట్విట్టర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పైన అయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ ఏం చేస్తానంటే ఇవి మారుస్తాను, డీల్ ప్రైస్ తీసేసి ఇక్కడ బై హియర్ దగ్గర ప్రసాద్ అనే లింక్ అయితే ఉంది. ఇక్కడ ప్రసాద్ అనే లింక్ నేను తీసేసి ఇక్కడ బయ్యర్ దగ్గర లింక్స్ అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి బయ్యర్ దగ్గర లింక్ అని రాస్తున్నాను. లింక్ అని రాసి ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ని మనం అమెజాన్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఆ లింక్ ఉంది కదా, ఇంకోటి ఇక్కడ మనం అయితే అమెజాన్లోకి అయితే వెళ్దాం. అమెజాన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ని ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ సింబల్ లాగా ఒకటి ఉంటుంది, అంటే ఇదైతే ఏఐ, ఇక్కడ లెన్స్ ఏఐ అని ఉంది. ఇక్కడ దీని మీద కాపీ ఇస్తే ఆ ప్రోడక్ట్కి అయితే మనం తీసుకెళ్తుంది. స్కాన్ చేసి అది జస్ట్ సేమ్ ఆ ప్రోడక్ట్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేయండి. మంచి బడ్జెట్లో ఉన్నది. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి కాపీ అసోసియేట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఈ కాపీ అసోసియేట్ లింక్ మేము కాపీ చేసి
ట్విట్టర్లోకి అయితే వెళ్ళండి. మీరు ట్విట్టర్ ఇస్తే ట్విట్టర్, వెబ్సైట్ అయితే వెబ్సైట్. ఇక్కడ లింక్ అయితే మీ లింక్ పోస్ట్ చేయండి. ఇది ప్రసాద్ అనే లింక్ తీసేసి మీ లింక్ అయితే పోస్ట్ చేయండి. మీ లింక్ పోస్ట్ చేసి పైన పోస్ట్ అని క్లిక్ చేయండి. పైన పోస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఈ విధంగా నేను ఒక వాచ్, మొబైల్, ఇయర్ బడ్స్ ఈ విధంగా రకరకాల ఒక 10 పోస్ట్ అయితే యాడ్ చేశాను. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను చాలా రకాలు యాడ్ చేశాను. మీకు ఇవన్నీ చూపలేదు. ఇవన్నీ నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్. ఇక్కడ ఈ ట్విట్టర్ లింక్ అయితే ఉంటుంది. పోస్ట్ కింద లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేసి ఆ లింక్ ద్వారా వాళ్ళు బై చేస్తే మీకు మనీ అయితే వస్తాయి. అవి మీకు అప్రూవల్ వచ్చిందాక ఆ విధంగా అయితే చేయండి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అయితే ఉంటుంది. ఈ కాపీ లింక్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి OnePlus బడ్స్ ఈ లింక్ కాపీ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇయర్ బడ్స్ని ఇక్కడ తెచ్చండి. ఆ లింక్ని పేస్ట్ చేయండి. ట్విట్టర్ లింక్ని పేస్ట్ చేయండి. ట్విట్టర్ లింక్ని పేస్ట్ చేసి ఈ లింక్ ద్వారా ఎవరైనా పర్చేజ్ చేస్తే మనకు అప్రూవల్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆమె లింక్ని పోస్ట్ చేస్తే మీకు అయితే మనీ రావు. ఇక్కడ చూడండి మీ ఫ్రెండ్ ఆ లింక్ని క్లిక్ చేస్తే ట్విట్టర్లోకి వస్తారు. ట్విట్టర్ నుంచి ఇక్కడ బై చేస్తేనే మీకు అయితే అప్రూవల్ వస్తుంది. ఈ విధంగా 3 మెంబర్స్ ఆ విధంగా బై చేస్తేనే మీకు అప్రూవల్ వస్తుంది. అప్పుడు దాకా మీకు ఎర్నింగ్ సెక్షన్లో ఒక 2000 వచ్చిన దాకా ఈ విధంగా ప్రయత్నించండి. ఒక్కసారి మీకు 2000 వచ్చిన తర్వాత అప్పుడు మీరు నేను ఇందాక చెప్పిన టెలిగ్రామ్ బాట్ ఆటోమేటిక్ పోస్ట్ డీల్స్ అయితే అది వర్క్ అవుతుంది. అప్పుడు దాకా ఈ విధంగా చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతండి. ఈ విధంగా ఎక్స్ట్రా పేలు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే యాడ్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యాడ్ అవ్వి మనకి సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్నారు మన టెలిగ్రామ్ ఛానల్లో మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.